హాయ్ ఫ్రెండ్స్. మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అసలు మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యం అని నేను అంటాను. ఎందుకంటే మనసు లోపలి ఆలోచనలు, భావాలు బాగున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి శారీరకంగా ఫిట్గా ఉంటాడు. ఏదైనా చిన్న జ్వరమో ఏదో వచ్చినా మానసికంగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి వాటి నుంచి తొందరగా బయటపడతాడు. అయితే మన డైలీ జీవితంలో, దైనందిన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి లోన్లీగా ఉన్నట్టు, ఎవరు పట్టించుకోనట్టు, చాలా పని చేయడం వల్ల, అలసిపోవడం వల్ల ఇలాంటి ఫీలింగ్స్ కొన్ని వస్తుంటాయి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, పని చేసి చేసి ఒక యంత్రంలాగా మారిపోయాను అని అనిపిస్తుంది, ఆడవారికైనా మగవారికైనా. అలాంటప్పుడు ప్రతి నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. దీపారాధన చేయాలి, పూజ చేయాలి అంటే అదొక పెద్ద హెడేక్ లాగా దాన్ని సృష్టించుకోకండి. ఎందుకంటే చాలా లిమిట్గా, చిన్నగా పూజ చేయడం అనేది ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోయే ఒక పనిలాగా మీరు పెట్టుకుంటే దాన్ని మీకు పెద్దగా బాధ, ఇబ్బంది అనిపించదు. చక్కగా వెళ్ళి దీపపు కుందులు శుభ్రం చేసుకొని, దీపం పెట్టుకొని, ఆ దీపం ఎదురుగా కూర్చొని ఆ దీపం వెలుగుని కాసేపు అలాగే చూస్తూ ఉండండి. ఆ దీపపు వెలుగులో అమ్మవారు లేదా అయ్యవారిని అలాగే చూస్తూ ఉండండి. లేదా ఆ దీపాన్ని చూసి మెల్లగా కళ్ళు మూసుకొని ఓం అని ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. మీలో వచ్చే ఒక పాజిటివిటీని మీరే గమనిస్తారు. 24 గంటలు ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చక్కగా ఉంటుంది. ఇలా ఒంటిని అంటే మనసుని పాజిటివ్గా చేసుకోవడం మన చేతిలో పని. అంటే ఒక 5 లేదా 10-15 నిమిషాలు మనం దీపారాధనకు సమయం కేటాయించి మనతో మనం, దేవునితో మనం ఉన్నామంటే జీవితం మీద అద్భుతమైన సానుకూల ప్రభావం పడుతుంది. ఇది చాలా మనిషికి ఈ కాలంలో మనిషికి చాలా చాలా అవసరం. దీపారాధన అనేది దేవుని కోసం కాదండి, యాక్చువల్గా మన కోసం మనమే చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని గ్రహించండి. శుచిగా మంచిగా స్నానం చేసి దీపారాధన చేసిన రోజు మీలో కలిగే స్పందనలను గమనించండి. అవి ప్రతిరోజు ఉండేలా చూసుకోండి. ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి. నమస్తే.